హాయ్ హలో నమస్తే. డేటా సెంటర్స్ వల్ల నష్టపోయిన పేద బడుగు బలహీన వర్గాల యొక్క అంటే ఇన్సిడెంట్ తీసుకొని ది వైర్ అనేవాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. డేటా సెంటర్ల వల్ల ఎంత నష్టపోతున్నారని. ది వైర్లో ఒక ఆర్టికల్ చూసి నేను ఆశ్చర్యపోయినా. ఓకే, ఈ వైర్ రాసిన ఆర్టికల్ వీళ్ళ యొక్క అంటే ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఆర్టికల్ నేను తెలుగులో అక్కడెక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గూగుల్, ఓపెన్ ఏఐ, యాంథ్రోపిక్ ఇట్లాంటి కంపెనీస్ తోటి, ఏఐ కంపెనీస్ తోటి ఇండియన్ బిజినెస్ టైటాన్స్ ఆర్ టైకూన్స్ ఆర్ లెజెండ్స్ ఏదైనా పేరు పెట్టుకోండి, ఈ యొక్క ఇండియన్ బిజినెస్ పీపుల్ ఉంటారే వాళ్ళు గూగుల్ తోటి, ఓపెన్ ఏఐ తోటి, యాంథ్రోపిక్ ఇట్లాంటి వాళ్ళతోటి క్లబ్ అయ్యి రీసెంట్గా ఒక ఢిల్లీలో సమ్మిట్ కూడా చేశారు. ఏఐ సమ్మిట్ కూడా చేశారు. తెలుసు కదా, చైనా నుంచి తీసుకొచ్చి, చైనా మేడ్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము తయారు చేశాను ఒక యూనివర్సిటీ వెళ్ళి చెప్పారు అనేది కూడా రచ్చ అయింది. సరే, ఏదైనా ఢిల్లీలో ఒకటి జరిగింది. 5 లక్షల మంది అటెండ్ అయ్యారు. దానికి 5 లక్షల మంది అటెండ్ అయ్యారు. మోడీ గారు ఏఐ ఇండియా పిచ్ చేస్తున్నామని చెప్పేసి మోడీ గారు చేశారు. కానీ మోడీ గారు ప్రసంగం చేస్తా ఒక మాట అన్నారు, డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా. మన భారతదేశంలోనే చేసి భారతదేశంలోనే డెవలప్ చేస్తాము, ప్రపంచానికి డెలివరీ చేస్తాము, హ్యుమానిటీని పెంచుతామన్నారు. ఇక్కడ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. డెలివరీ టు హ్యుమానిటీ అన్నారు. డెలివరీ టు ది వరల్డ్ అండ్ డెలివరీ టు హ్యుమానిటీ. ఏఐ చేసి ప్రపంచానికి సప్లై చేసి మానవత్వాన్ని కూడా కాపాడుతూ ఉన్నారు. ఇక్కడే మానవత్వాన్ని కాపాడుతాం అనేది ఇంపార్టెంట్. ది వైరోల్ రాసినటువంటి ఆర్టికల్ సారాంశం ఏంటంటే మానవత్వాన్ని కాపాడుతాం అనేది సారాంశం. ఈ మైక్రోసాఫ్ట్, అమెజాను, గూగుల్, మెటా ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా డేటా సెంటర్లు పెడుతున్నారు. ఎక్కడంటే అక్కడ దేశవ్యాప్తంగా. ఈ ఓపెన్ ఏఐ సంబంధించినటువంటి వాళ్ళు ప్లస్ ఈ యొక్క ఇండియాకి సంబంధించినటువంటి, అంటే ఇక్కడ ఉన్నది ఇంగ్లీష్లోకి తెలుగులోకి చెప్పడానికి కొద్దిగా టైం పడుతుంది నాకు, అందుకే నీ బేర్ విత్ మీ. డేటా సెంటర్లు, ట్రైన్ వర్కర్స్ ఇవన్నీ కూడా ఏఐ ద్వారా చేయడానికి, వాటిలో ముఖ్యంగా అదానీ గ్రూప్ వాళ్ళు ఈ దేశంలోనే సెకండ్ అత్యంత ధనవంతుడిగా తయారైనటువంటి అదానీ గ్రూప్ వాళ్ళు $100 బిలియన్ తోటి మేము డేటా సెంటర్లు పెడతామని దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు అదానీ వాళ్ళు అనేది ఇతని యొక్క సారాంశం. ఇప్పుడు భారతదేశము, ఫారిన్ కంపెనీలు కొలాబరేషన్ తోటి మీరు డేటా సెంటర్లు పెడుతున్నారు, కరెక్టే. దానికి కావాల్సింది ల్యాండు, కరెంట్ కావాలి. ఈ ల్యాండు, కరెంటు ఎక్కడి నుంచి ఇస్తుంది, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు వీళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ బ్రేక్స్ ఇచ్చి మరీ ఫారిన్ కంపెనీలని భారతదేశానికి వచ్చి ఫ్రీగా భూములు ఇస్తున్నారు. ఆ భూములు ఎవరివి? ఎవరి భూములు ఇస్తున్నారు? మీ భూములు ఇస్తున్నారా? మీ కంపెనీల భూములు ఇస్తున్నారా? మీ యొక్క సంపాదించుకున్నటువంటి భూములు ఇస్తున్నారా గవర్నమెంట్కి? ఇప్పటివరకు పెట్టిన డేటా సెంటర్లో మొత్తం కూడా భూములు కోల్పోయింది ఎస్సీ, ఎస్టీ, బీసీలు అని చెప్పి ఇతను రాసిన యొక్క సారాంశం. ముఖ్యంగా దళితుల్ని అన్యాయంగా భూములు మొత్తం లాగేసుకున్నారు, దళిత ఫ్యామిలీస్ మొత్తానికి అని ఇతని యొక్క సారాంశం, ఈ వైర్ వాళ్ళ సారాంశం. గవర్నమెంట్ అనేది పవర్ ప్లాంట్స్ని ఎక్కడెక్కడైతే ఎకనామిక్ జోన్స్ అని పెట్టి కంపెనీలు పెడతానికి ఎక్కడ ఏ ఏరియాస్ ఎన్నుకుంటున్నారు, మైనింగ్ చేయడానికి ఏమో ట్రైబల్ ఏరియాస్ ఎన్నుకుంటున్నారు, ఇట్లాంటి ప్రాజెక్టులు పెట్టడానికి దళిత ఏరియాలు ఎన్నుకుంటున్నారు తప్ప మీ డామినెంట్ సొసైటీకి సంబంధించినటువంటి భూముల్ని ఎందుకు మీరు ఇంతవరకు గవర్నమెంట్ తీసుకొని ప్రాజెక్టులు కట్టలేదు అనేది ఈ యొక్క వైర్ వాళ్ళు రాసిన ఒక ప్రశ్న. ఓకే, అయితే ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్లు రాశారు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఇక పండగ చేసుకున్నారు. డేటా సెంటర్ల చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం పండగ చేసుకుంటున్నారు. ఇదిగో అక్కడ డేటా సెంటర్ రాబోతుంది, ఆ చుట్టుపక్కల ల్యాండ్ మొత్తం మీకు ఇవి పెరిగిపోయింది, అది పెరిగిపోయింది అని చెప్పేసి అప్పటికే ల్యాండ్ భూములు మొత్తం దళితుల దగ్గర నుంచి కొనేసారట రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఒక ₹1000, ₹1,00,000, ₹2,00,000 కొనేసి ఇప్పుడు కోట్ల రూపాయలు అమ్ముతున్నారు అనేది ఇతని యొక్క సారాంశం. ఓకే, ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్స్, ఫ్లెక్సిబుల్ జోనింగ్ రూల్స్, ఎగ్జామ్షన్స్ ఇవన్నీ కూడా మీరు
చూడాలి అనేది. అయితే జూన్ 2024లో మాన్సన్ సీజను, బుల్డోజర్స్ ఇవన్నీ పెట్టుకొని జైభీమ్ నగర్ దళిత హౌస్ హోల్డ్స్ని 600 మందిని జైభీమ్ నగర్లో 600 ఇల్లులు పడగొట్టారట. జైభీమ్ నగర్లో అంటే ఎక్కడో మరి ఇది ఢిల్లీలో ఉందేమో, దళిత హౌస్ హోల్డ్స్ని 600 పడగొట్టారట జైభీమ్ నగర్లో. ఎందుకు పడగొట్టారు అని చెప్పి అందరూ గొడవ గగ్గోలు పెడితే అక్కడ డేటా సెంటర్ కడుతున్నామని. 1980sలో గవర్నమెంట్ వీళ్ళందరికి కూడా ఈ భూములు లేవని చెప్పేసి భూములు ఇచ్చారు. ఎందుకు? ముంబై అట, సారీ ఇది జేబీఎం నగర్ ముంబై, నాట్ ఢిల్లీ, ముంబై అట. ఈ ముంబైలో వీళ్ళందరికి భూములు ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే ఇచ్చింది. ఏమని? మీకు ఉండటానికి ఇళ్ళలు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, పొలాలు లేవు అని చెప్పి వాళ్ళే ఇచ్చి ఇప్పుడు డేటా సెంటర్ తోటి వాళ్ళే లాక్కుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి భూముల సంగతి ఏంటి? మీరు లాక్కున్నారు, మీరు భూములు అమ్మండి అంటున్నారు కానీ కొత్తగా ఫ్రెష్గా రీప్లేస్ ఎందుకు చేయట్లా? ఇప్పుడు ఒక 2 ఎకరాల పొలం ఉంది, ఇక్కడ డేటా సెంటర్ కడుతున్నారు, 2 ఎకరాలు తీసుకొని ఈ 2 ఎకరాల బదులు వేరే చోట పంట పొలం ఇస్తాము, ఇట్లాంటి ఆప్షన్స్ వీళ్ళకి ఇవ్వట్లా. ప్రాజెక్టు పెడుతున్నాము, ఇది మ్యాండేటరీ, మేము బిల్లు పాస్ చేసాము, మీరు ఇవ్వకపోతే బలవంతంగా తీసుకొచ్చి బిల్లు పాస్ చేసాం, బలవంతంగా తీసుకొని డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకంటే యు ఆర్ మేకింగ్ దెమ్ ల్యాండ్లెస్ అగైన్. మేకింగ్ దెమ్ ల్యాండ్లెస్ అగైన్ అంటే మళ్ళీ అంటే ఇప్పుడు భూములు లేవని కదా గవర్నమెంట్ వాళ్ళకి భూములు ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు ప్రాజెక్ట్ పేరుతో మీరు లాక్కొని మళ్ళీ మీరు ఆల్టర్నేటివ్ భూమి ఇవ్వకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అమరావతిలో జరిగింది కూడా అదే కదా. వాళ్ళు ఏం ప్రపోజల్ పెట్టారు? మీరు ల్యాండ్లు ఇవ్వండి, అమరావతి కడుతున్నాము, ల్యాండ్లు ఇవ్వండి, మీకు ఒక అపార్ట్మెంట్ కట్టిస్తాము, మీకు ఒక ఏమంటారు ప్రభుత్వ ఉద్యోగాలు ఏదో ఆఫర్ చేసినట్టున్నారు, ఓకే అపార్ట్మెంట్ కట్టిస్తాము, ఒక కమర్షియల్ ఇట్లా చెప్పారు తప్ప ఇక్కడ ఇచ్చిన భూమికి మళ్ళీ పంట పొలం వేరే చోట ఇస్తామని ఆఫర్ పెట్టలేదు. అంటే అర్థం, now all these landlords of Dalits will become apartment owners, not farmers anymore. వాళ్ళని కూడా ఫార్మర్స్గా చేయాలని కదా గవర్నమెంట్ పెట్టింది. సో ఇది ఎక్కడో తేడా కొడుతుంది అనేది ఇతను రాసినటువంటి దానికి నేను ఏకీభవిస్తున్నా. నాకు నచ్చింది ఇతని ఆర్టికల్, నేను ఎందుకని చదువుతున్నా. ఓకే, ఇప్పుడు 28 రెసిడెంట్స్ని క్రిమినల్ పిటిషన్ ఫైల్ బాంబే హైకోర్టులో వేశారట. 28 దళితులు పోయి ఇదిగోండి మా భూములు లాగేసుకున్నారు డేటా సెంటర్ కోసం అని చెప్పేసి బాంబేలో వేశారట. అది కోర్టులో రన్ అవుతుంది, మాకు బలవంతంగా లాగేస్తున్నారని చెప్పి. గవర్నమెంట్ ఏమనిద్దంటే, లేదు మేము మరి ప్రాజెక్టులు కట్టాలంటే లాక్కోవాలి కదా. వీళ్ళు ఏమంటారంటే, మీరు ఎక్కడ ప్రాజెక్టులు కొట్టినా మా ఇల్లే ఎందుకు కనబడుతున్నాయి స్వామి, ఎక్కడ మైనింగ్ చేయాలన్నా ట్రైబల్స్ మీద పడ్డట్టు, ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా మా ఎందుకు కనబడుతున్నాయి మీకు? ఏ రోజన్నా మీ డామినెంట్ సొసైటీకి సంబంధించి ఇల్లులు పడగొట్టిన దాఖలాలు ఉన్నాయా? మా మీదకి ఎందుకు వస్తున్నారు అనేది వాళ్ళ యొక్క ఆరోపణ. అలాగే ఇప్పుడు గూగుల్ ఒక విశాఖపట్నంలో ఒక గిగావాట్కి సంబంధించిన 1 గిగావాట్కి సంబంధించిన ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు అదానీ వాళ్ళు విశాఖపట్నంలో. అది జస్ట్ బే ఆఫ్ బెంగాల్ పక్కనే $15 బిలియన్ సంబంధించినటువంటి మ్యాసివ్ ఏ హెబ్ కడుతున్నారు అక్కడ కూడా అదే ప్రాబ్లం. తర్లువాడ అనేటువంటి విలేజ్లో మ్యారీగోల్డ్స్, జాస్మిన్, రోజెస్ ఇవన్నీ పండేటట్టు. అక్కడ మ్యారీగోల్డ్, జాస్మిన్, రోజెస్ అవన్నీ పండేటువంటి ప్రాంత తర్లువాడ విశాఖపట్నం పక్కన. అంటే పూలు పండించేటువంటి ఒక 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 మంచి ఏరియా అంటది తర్లువాడ అనేది. ఆ తర్లువాడ ఐటీ హబ్ డేటా సెంటర్ పేరుతోటి దాన్ని లేపడానికి ప్రయత్నం చేశారని విశాఖపట్నంలో ఉన్న ప్రజలు గొడవ చేశారనేది ఇతని యొక్క ఆర్టికల్ ప్రకారం. 480 ఎకరాలు ల్యాండ్ అక్కడి నుంచి తీసుకున్నారట. 200 ఎకరాలు తర్లువాడలో 200 ఎకరాలు దళిత ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ని ఎవేక్ చేయించారు డేటా సెంటర్కి సంబంధించి అనేది ఇతను రాసిన ఆర్టికల్. అక్కడ పైలా కొండమ్మ అని ఒక పేరు రాశాడు, ఒక ఫార్మర్ పేరు పైలా కొండమ్మ అని ఒక ఫార్మర్. విశాఖపట్నం తర్లువాడ దగ్గర ఉండేటువంటి అంటే పూలు పండించేటువంటి తోటలు, పూల తోటలు పండించేటువంటి తోట విశాఖపట్నంలో. అక్కడ మేము ఇవ్వము, మేము ఎవరికి భయపడము, మీరు నన్ను చంపినా సరే నా పొలం ఇవ్వనందంటే ఆమెని ఇబ్బంది పెడుతున్నారు అనేది. బాంబేలో అయితే 2 ఫ్యామిలీస్ నేను ఇవ్వనంటే ఎత్తిపడేశారట, వచ్చి ఎత్తి అవతల పడేశారట ఇంటి మీద నుంచి ఈ దళితులు మొత్తాన్ని డేటా సెంటర్ల కోసం. సో ఇప్పుడు ఈ దళిత కాస్ట్కి సంబంధించిన ఈ కొండమ్మ, తర్లువాడకి సంబంధించిన విశాఖపట్నం తర్లువాడకి సంబంధించిన కొండమ్మ
నేను భూమి ఇవ్వను, దళితుల మొత్తానికి మీరు ఇచ్చింది 1970లో మాకు ఇచ్చారు పొలం చేసుకోమని, ఇప్పుడు తీసుకుంటున్నారు, పోనీ నాకు ఇంకొకసారి ఇవ్వండి అంటే మేము ఇవ్వమంటే అగైన్ యూఆర్ మేకింగ్ మీ ల్యాండ్లెస్. ఆ ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా, కొండమ్మ ఆర్గ్యుమెంట్. ఓకే, సో ఇది ఇప్పుడు ఎవరికో బతకడానికి ఆటో ఇచ్చావు, లేదు కుంటోళ్ళు ఉన్నారు, కుంటోళ్ళకి నువ్వు కుంటోలు సైకిల్ ఇచ్చావు, ఇదిగో పోయి ఇనుప సామానికి గవర్నమెంట్కి అవసరము, గవర్నమెంట్కి ఇనుము అవసరము, నీ చైర్ తీసుకెళ్తున్నాను, ఇది ఇలా కుంటోలు చైర్ తీసుకెళ్తున్నాను అన్నప్పుడు కొత్తది ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకొని కుంటోడు ఎలా నడుస్తాడు, ఇంకొక చైర్ ఇస్తే కదా నడుస్తాడు. అలాగే వీళ్ళందరి దగ్గర ల్యాండ్ తీసుకున్నప్పుడు వేరే చోట ల్యాండ్ ఇవ్వాలి, మీరు డబ్బులు ఇవ్వకూడదు. దట్స్ వేర్ ది ఇష్యూ ఇస్ అగైన్ దే ఆర్ మేకింగ్ దెమ్ ల్యాండ్లెస్. 68% ఆఫ్ దళిత్స్ ఆర్ ల్యాండ్లెస్. ఏమైనాయి ఇప్పుడు అదే 1975 నుంచి భూములు పంచుతున్నారు కదా, ఏమైనా ఈ భూములు అని అంటే ఏమైనా భూములు ఇలానే ప్రాజెక్టుల పేర్లతోటి, కొన్ని అసైన్ ల్యాండ్స్ తోటి, కొన్ని డమ్మీ పేర్లు పెట్టి, కొన్ని వీటన్నిటి కూడా దళితులకు సంబంధించిన ల్యాండ్లు మొత్తం లాగేసుకున్నారు అనేది యొక్క సారాంశం. ఇతను ఒక మంచి బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశాడు, వాయిరతను. నాకు నచ్చింది, మీరు కూడా చదవండి. థ్యాంక్ యూ, నమస్కారం.